హాయ్ అండి. తామర గింజలతో ఎప్పుడైనా చాట్‌ని ట్రై చేశారా? చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా గాని, పిల్లలకి చాట్ లాగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి 2 కప్పుల వరకు తామర గింజలను వేసుకొని లో ఫ్లేమ్‌లోనే క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసేసుకోండి. చూడండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే బాండీలో పావు కప్పు దాకా పల్లీలను కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లోనే దోరగా వేయించుకోండి. చూడండి ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు, అర టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అర టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలాను వేసుకొని 10 సెకండ్లు ఫ్రై చేసుకున్న తర్వాత వేయించుకున్నటువంటి తామర గింజలను కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసేసుకొని గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అందులోనే టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ, 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా, 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, కొత్తిమీరను కూడా వేసుకోండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇందులోనే వేయించుకున్నటువంటి పల్లీలు, 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తామర గింజల చాట్ రెడీ. పిల్లలు అయితే బాగా ఇష్టపడతారండి. తప్పకుండా ట్రై చేయండి.